సంసారార్ణవాతారిణి కామేశాంతరవన్నివారక మహావైద్యా ప్రబోధాగ్రణి సామాధర్వణ మృగ్యజుర్విదితసారా బ్రహ్మ విద్యాన్మణి ధీమూలాగ్రమనోలయాధిరమణి శ్రీలాలితాంభావయే. సత్యసద్భాషిణి సత్వసద్వేషిణి సర్వసత్కారిణి తత్వచిద్రూపిణి జ్ఞానప్రసాదిని అయినటువంటి ఆ సర్వరాగాన్మణికి శతసహస్ర వందనాలు. ఈ లలితాసహస్రలహరి పరంపరలో షట్చక్రాలని వాటి అధిదేవత విశేషాలని వివరించాక విమర్శరూపిణి విద్య అనేటువంటి కాత్యాయని విద్యను గురించి కూడా వివరించడం జరిగింది. పుణ్యకీర్తి అనే నామం నుంచి కింద కొన్ని నామాల్లో పరబ్రహ్మ అంశమైనటువంటి పరమేశ్వరి పరమేశ్వరుడు విమర్శాంశ ప్రకాశాంశలుగా సృష్టి అంతటా వ్యాపించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లుగా తేలింది ఆ నామాల నుంచి. జీవుల యొక్క సర్వవ్యాధుల్ని పోగొట్టి వారికి మృత్యువును కూడా నివారించేటటువంటి దేవి సృష్టిలో అందరికన్నా మొట్టమొదటిది అగ్రగణ్య, మొదటగా లెక్కింపబడేది, ఆలోచనలకు అందని రూపం కలిగినది, అచింత్య రూప, కలికాలంలో ఉన్నటువంటి కర్మశాలన్నింటినీ కూడా నశింపజేసేది, బ్రహ్మజ్ఞానుల్లో ఎల్లప్పుడూ ఉండేటటువంటి తేజస్వరూపిణి కాత్యాయని అని. కాలాన్ని మృత్యువుని నియంత్రించేది, హరించేది అంటే కాలహంత్రి. దేవతల్లో ఉత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేత సేవింపబడేది దేవి కమలాక్ష నిషేవిత అనేటువంటి కింద నామాలు వివరించేవని. అవి దేవి యొక్క అగ్రగామిత్వాన్ని, అవ్యక్త తత్వాన్ని, దోషఘ్నత్వాన్ని, బ్రహ్మజ్ఞత్వాన్ని, మృత్యుహరత్వాన్ని, దైవోత్తమత్వాన్ని దర్శింపజేశాయి ఆ నామాలు. దైవ మానవ శక్తులకి అతీతమైనటువంటి, అవ్యక్తమైనటువంటి, అనూహ్యమైనటువంటి, అమూల్యమైనటువంటి సర్వజ్ఞాన మంత్రస్వరూపిణి, సర్వశక్తి ప్రభాసిని దేవి అని వాటి యొక్క అంతర్గతమైనటువంటి సమగ్రమైన భావం అది. ఇహపరాల యొక్క ద్వంద్వభావాలు, ఇహము పరమైన ద్వంద్వభావాలు ఉన్నటువంటి మనసు కలిగినటువంటి మధ్యమాధికారులకి వీరుగా దేవి యొక్క స్థూల రూపాన్ని, ఆమె యొక్క శక్తి సామర్థ్యాలని, గుణ విశేషాలని మరో కోణంలోంచి వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది తాంబూల పూరితముఖి అనే నామం. దీని యొక్క బాహ్యమైన అర్థం చూస్తే తాంబూలం చేత నిండినటువంటి నోరు కలది అని. దీని భావార్థ శ్లోకం సౌఖ్యానంద భవానుభూతి విలసత్సంకేత బింబాధర కామేశ్వర్య మహానురాగ నయనోత్సాహేతి పద్మానన బ్రహ్మేంద్రాది సురాధి సేవిత వర తాంబూల పూర్ణాన్ముఖీ విశ్వాకర్షణ శోభమాన వదన సిడ్నీపురీ శారదా. అంటే సౌఖ్యానంద భవానుభూతి విలసత్సంకేత బింబాధర అన్నారంటే సుఖము ఆనందాల అనుభవానికి చిహ్నంగా విలసిల్లేటటువంటి దొండపండు వంటి అసరము కలిగినది, అంటే పెదవులు కలిగినది. కామేశ్వర్య మహానురాగ నయనోత్సాహేతి పద్మానన అన్నారంటే కామేశ్వరుని యొక్క అనురాగంతో కూడినటువంటి కన్నులలో నిండిన ఉత్సాహానికి మూలమైనటువంటి పద్మం వంటి ముఖము కలిగినది. బ్రహ్మేంద్రాది సురాది సేవిత వరాతాంబూల పూర్ణాన్ముఖి అన్నారంటే బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత అందరి చేత కూడా సేవింపబడేది. తాంబూల సేవనం చేత ప్రకాశపూర్ణమైనటువంటి నోరు కలది. విశ్వానంతరిని విశ్వాకర్షణ శోభమాన వదన అన్నారంటే విశ్వానంతరిని కూడా ప్రకాశింపజేసేటటువంటి ముఖము కలిగినటువంటి ఈశ్వరి అని. సుఖ సంతోషాలకి, ఆనందానికి, అనుభవానికి తాంబూల చరణం చిహ్నం. అన్నిటికీ కూడా అబంధానందాన్ని కలిగించేది అనే భావానికి సూచనగా దేవి తాంబూలం వేసుకున్నదని, అలా కర్పూర తాంబూలాలతో నిండినటువంటి ముఖం గల దేవి అని దాని యొక్క అర్థం. కర్పూర వీటిగా మోద సమాకర్షణ దిగంతర అనేటువంటి నామం, దానికి భావం కూడా కొంత ఇక్కడ అన్వయం అవుతుంది.
అది మొట్టమొదటి వచ్చింది ఈ నామం. మొదటి 26-27 నామాల దగ్గర వస్తుంది. అలాగే కర్పూర వీడి సౌరభ్య కల్లోనిది కకుత్పట అనేటువంటి నా లలితా నామం ఇక్కడ అన్వయిస్తే మహారాజ్ఞి భోగాన్ని సూచిస్తుంది ఆ నామం, ఆ తాంబూలం. శంకరాచార్యుల వారు దేవి యొక్క తాంబూలాన్ని వర్ణిస్తూ రణే జిత్వాదైత్య నపవృత శిరస్సైకవచమి నివృత్తైజెండాం సత్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర సకలా విలీయంతే మాత స్తవ వదన తాంబూల కపలా అంటారు. ఓ అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారం రాక్షసులపైన విజయాన్ని సాధించి తిరిగి వచ్చినటువంటి కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా తమ యుద్ధం యొక్క ఆయుధాలని అక్కడ పెట్టి, శిరస్త్రాణాలను తీసిపెట్టి అక్కడ పెట్టి, ఇంకా కవచాలను తీయకుండానే అక్కడే ఉన్నటువంటి శివ నిర్మాల్యాన్ని కూడా గ్రహించకుండా నీవు ప్రేమతో ఇచ్చేటటువంటి నీ తాంబూలపు ముద్దల్ని ఎంతో ఆనందంతో స్వీకరిస్తారు. అంటే అన్నిటికన్నా పవిత్రమైనటువంటి శివ నిర్మాల్యం కన్నా కూడా ఈ తాంబూలమే వారికి ప్రీతికరమైనది అని దాని యొక్క భావన. అటువంటి తాంబూలంతో నిండినటువంటి నోరు కలది దేవి. ఇక తంత్రశాస్త్రపరంగా చూస్తే సత్వ రజస్తమో గుణాలకి అనబడి ఆకు వక్క సున్నాల్ని భోగాభిలాష అనబడిన సుగంధ ద్రవ్యాలతో కలిపి 16 లక్షలైనటువంటి షోడశీ మంత్రాన్ని ఆరోహణ అవరోహణ క్రమాల్లో 32 పళ్ళ మధ్య నలిపి ఏకస్వరూపంగా మార్చి మృంగి అరుణవర్ణంతో కూడినటువంటి దేవి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించుకుని ఆ అనుభవాన్ని ఎర్రనైనటువంటి నోటితోటి లోకంలో అర్హులైన వారికి ఉపదేశించడం అనే ప్రక్రియయే ఈ నామంలో ఉన్నటువంటి తంత్రశాస్త్ర రహస్యం. ముఖం అంటే నోరు అనే అర్థంలో నోటి నుండి వాక్కులు ఉద్భవిస్తాయి కదా. అంటే వాక్కు అగ్ని లక్షణం, అది దానికి శృతి ప్రమాణాలు కూడా ఉన్నాయి. వాక్కు అగ్ని లక్షణం దానికి అగ్నిమే వాచస్థిత ఉంటుంది. అంటే నా వాక్కును అగ్ని ఆశ్రయించి ఉంటుంది గాక. అలాగే ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ అని పురుష సూక్తంలో ఉంటుంది. అంటే విరాట్మూర్తి యొక్క ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని ఉద్భవించారు. అలాగే అగ్నిర్వా భూత్వా ముఖే ప్రావిశత్ అని ఉంటుంది శృతి. అంటే వాక్కు రూపంలో అగ్నిముఖంలో అంటే నోటిలో ప్రవేశించింది అని. ఇలాగ శృతివాక్యాల మూలంగా వాక్కు అగ్ని రూపం అని చెప్పి స్పష్టమైంది. అలాగా తాంబూల చలనం వల్ల కలిగేటువంటి నోటి ఎరుపుతో ఆ అగ్నితత్వాన్ని అగ్ని వర్ణాన్ని దర్శింపజేస్తోంది ఈ నామం. తాంబూలంతో నిండినటువంటి నోరు కలది దేవి అని ఈ నామం యొక్క భావం. సర్వ సుఖ సౌభాగ్యాలకి మహారాజ్ఞిత్వానికి చిహ్నమైనటువంటి తాంబూలాన్ని సేవించింది దేవి అని, భక్తులకు కూడా సర్వ సుఖాలని భోగభాగ్యాలని ప్రసాదిస్తుంది అనే అంతర్గత భావం. అగ్నివర్ణాన్ని అగ్నితత్వమైనటువంటి వాక్కుకి మూలమైనటువంటి నోటిని అన్వయించి దేవి వాక్కు అగ్నివరే పవిత్రము, ప్రకాశము, తేజము కలిగిందని, అందుకు చిహ్నంగా తాంబూలం చేత ఎర్రబడి ప్రకాశించే నోరు కలది అని విశేషమైన భావం. లోకాలన్నిటికీ ఆనందాన్ని ప్రసాదించేటువంటి లక్షణం కలిగినది అని కూడా దీని యొక్క విశేషార్థం. ఈ నామం నుంచి నిఖిలేశ్వరి అనే నామం వరకు దేవి యొక్క మరికొన్ని రూపగుణ లక్షణాలని మరో కోణంలోంచి చెప్పడం జరుగుతుంది. సౌఖ్య భోగంకరి, భోగ భాగ్యంకరి, భాగ్య శోభంకరి, శోభ భావాంకురి, భావతత్వంకరి ఆ పరమేశ్వరే. తాంబూలంతో నిండినటువంటి ముఖంతో శోభిల్లుతున్న దేవి అన్నటువంటి కిందటి నామం తాంబూల పూర్తిముఖి అనే నామం మహారాజ్ఞికి ఉండేటటువంటి సాధికారత, అధికారత, అతిశయాన్ని, గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా జీవులందరికీ సుఖ సౌభాగ్యాలు, ఆనందాలు ప్రసాదించేటువంటి కల్పవల్లిగా, పవిత్ర తేజోమ తల్లిగా, అవ్యాజ వాత్సల్యవల్లిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. అగ్ని లక్షణాలైనటువంటి తేజస్సు, భ్రాజస్సు వాటితో నిండిన దేవి అని చెప్పడానికి అగ్నితత్వమైనటువంటి వాక్కుకి మూలమైన దేవి నోటిని సుగంధభరితమైనటువంటి తాంబూలంతో నింపి దేవి యొక్క అరుణవర్ణాన్ని, అగ్నితేజాన్ని సూచించింది ఆ నామం. అది అద్భుతమైన నామం. అది సర్వారుణ విశ్వ తేజస అయినటువంటి దేవి దేహ సౌందర్యాన్ని మరో ఉపమానంతో పోల్చి వివరిస్తోంది తర్వాత వచ్చే నామం దాడిమి కుసుమప్రభ అనే నామం.
దీని యొక్క అర్థం దాడిమి కుసుమం అంటే దానిమ్మ పువ్వు. దానిమ్మ పువ్వు వంటి వర్ణ వికాసం కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం సౌందర్యాన్విత సౌకుమార్య వదన సౌమ్యాతిరేకాద్గుణ సత్కారుణ్య శుభాభికామన గుణ కాంచేన సర్వారుణ త్యాగస్ఫూర్తి ప్రభావ భాసుర సదానందానుభావాద్ఘన శోభాపూరిత దాడిమి సుమప్రభా సిడ్నీపురీ శారద. సౌందర్యాన్విత సౌకుమార్య వదన సౌమ్యాతిరేకాద్గుణ అన్నారంటే సౌందర్యంతో కూడినటువంటి సుకుమారమైన ముఖం కలిగినది, అలాగే అతిశయించినటువంటి ఎక్కువగా ఉన్నటువంటి సౌమ్య గుణం, సౌజన్య గుణం కలిగినది. సత్కారుణ్య శుభాభికామన గుణాకాంక్షేన సర్వారుణ అన్నారంటే ఉన్నతమైన కారుణ్యం, అత్యున్నతమైన కారుణ్యము, దయ, శుభాలను కోరేటువంటి గుణాలు కలిగినది. త్యాగస్ఫూర్తి ప్రభావ భాసుర సదానందానుభావాద్ఘన అన్నారు. అంతకుముందు కాంచేన సర్వారుణ అన్నారంటే శరీరం అంతా అరుణకాంతులతో శోభిల్లేది, త్యాగగుణంతో ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ గొప్పదైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే సదానందానుభావాద్ఘన అన్నారంటే ఎల్లప్పుడూ గొప్పదైన ఆనందాన్ని ప్రసాదించేది. శోభాపూరిత దాడిమి సోమప్రభ అన్నారంటే తేజస్సుతో కూడినటువంటి దానిమ్మ పూల రంగుతో ప్రకాశించేటువంటి ఈశ్వరి. దాడిమి కుసుమం అంటే దానిమ్మ పువ్వు అంటే అత్యంత రమణీయంగా ఆకర్షణీయమైనటువంటి అరుణవర్ణంతో ఉంటుంది దానిమ్మ పువ్వు. దేవి సర్వారుణ కనుక ఆమె వర్ణం దానిమ్మ పువ్వు రంగును పోలి ఉన్నది అని యొక్క భావం. ఆరోగ్యకరమైనటువంటి దానిమ్మ పండుకి మూలమైనటువంటి పువ్వు అరుణవర్ణంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఆ పండుగ అందిస్తుంది. అంటే దేవి దానిమ్మ పువ్వులే శోభిల్లుతోంది అంటే సౌందర్యము, ఆరోగ్యము ప్రసాదిస్తుంది అని దాని యొక్క మూలభావం అది. అలాగే కింద నామం దగ్గర వాక్కు అగ్నితత్వం అని చెప్పడం జరిగింది. ఇక్కడ దానిమ్మ పువ్వు అరుణవర్ణం కలిగి దాని రేకులు అగ్నిశిఖల్లాగా, నారకల్లాగా శిఖలుగా ఉండడం వలన తాంబూల చరణం చేసినటువంటి దేవి యొక్క నోరు అరుణవర్ణంతో అగ్నిశిఖలుగా అగ్ని ప్రభలతో వెలుగుతోంది అని దీని యొక్క భావం. ఇక్కడ దాడిమి కుసుమాన్ని తీసుకోవడంలో ఎంతో విశేషం ఉంది. ఈ దానిమ్మ పువ్వుని ఎందుకు తీసుకోవాలి, ఇంకొక ఎరుపు ఏ పువ్వునే తీసుకోవచ్చు కదా అంటే దాడిమి పుష్పంలో ఆరోగ్యకరము, ఆనందకరము, సౌభాగ్యకరము ఉన్నాయి దాంట్లో, దాని యొక్క లక్షణాలు అవి. కాబట్టి ఈ మూడు లక్షణాలు కూడా దేవికి ఉన్నాయని, దేవి ఈ మూడు లక్షణాలని, మూడు గుణాలని కూడా భక్తులకు ప్రసాదిస్తుందని అనేటువంటి అంతర్గతమైన భావం నిబిడీకృతమైంది ఈ నామంలో. అందుకే దాడిమి కుసుమం తీసుకోవడానికి దానికి అర్థం అది. కొందరు వ్యాఖ్యాతలు, ముఖ్యంగా భాస్కర్ రాయలు వారు ఫలాలు ఇవ్వనటువంటి దాడిమి కుసుమం అని వ్యాఖ్యానించారు. అది కావ్యదోషం అది. ఎందుకంటే ఫలాలు ఇవ్వని దాడిమి కుసుమం ఉంటుంది, కానీ ఫలాలు ఇవ్వని దాడిమి కుసుమాన్ని గురించి వ్యాఖ్యానించడం అది కావ్యాలంకారానికి అంతగా సరిపోదు. పైగా ఫలాలు ఇవ్వనటువంటి కుసుమంతో జగజ్జనని వర్ణించడం అనౌచిత్యం అని చెప్పి చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అందువలన ఫలంతో కూడినటువంటి దాడిమి కుసుమాన్నే ఇక్కడ స్వీకరించాలి అని దీని యొక్క భావం. దానిమ్మ పువ్వు రంగు వంటి శోభతో, కాంతితో శోభిల్లేది దేవి అని దీని యొక్క భావం, ఈ నామం యొక్క భావం. అంటే ఆరోగ్యకరము, ఆనందదాయకము, సౌఖ్యకరము అయినటువంటి దానిమ్మ పండుకి మూలమైనటువంటి పువ్వు యొక్క వర్ణ వికాసము, సౌందర్యము, సౌకుమార్యము, సాత్వికత కలిగినది దేవి కనుక లోకానికి కూడా ఆరోగ్యానందాలని, విజ్ఞాన వికాసాలని ప్రసాదిస్తుంది అని దీని యొక్క విశేష భావం. ఆ విజ్ఞాన ప్రభ, వికాస శుభ, ప్రజ్ఞాన ప్రభ, తత్వార్థ శుభ, ఆనంద నిభ ఆ పరమేశ్వరే. అరుణకాంతితో నిండినటువంటి దానిమ్మ పువ్వు రంగులో ప్రకాశించే దేవి అన్నటువంటి కిందటి నామం ఆమె యొక్క సర్వారుణత్వాన్ని చెప్పడంతో పాటుగా సౌందర్య సౌకుమార్యాలని, ఆనంద వికాసాలని, ఆరోగ్య సౌభాగ్యాలని కలిగిందని, వాటిని భక్తులకు కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి అంతరార్థం నిండి ఉంది ఆ నామంలో.
అగ్నివర్ణంతో అగ్ని శిఖలుగా భాషించేటటువంటి ముఖపద్మంతో అగ్నితత్వమైనటువంటి వాక్కుకి మూలమైనటువంటి నోటితో ప్రకాశించేది అనేటువంటి విశేష భావాన్ని కూడా అందిస్తోంది ఆ నామం. దానిమ్మ పువ్వుని ఉపమానంగా ఎంచుకోవడం, పోలికగా ఎంచుకోవడంలోనే ఉంది సాహిత్య ప్రజ్ఞా విశేషం అంతాను. అలాగే వేదాంత విజ్ఞానం అంతా కూడా ఆ ఉపమానంలో ఉందంతాను. విజ్ఞాన ప్రభ అయినటువంటి దేవి కళ్ళని మరో విశేషమైనటువంటి దృష్టితో వర్ణిస్తోంది మృగాక్షి అనేటువంటి వచ్చే నామం. ఈ మృగాక్షి అనే నామానికి అర్థం మృగం అంటే లేడి, లేడి కన్నుల వంటి కన్నులు కలిగినది అని. దీని భావార్థ శ్లోకం దుష్టాన్వారణ భక్త పాలన జగత్సంక్షేమ దీక్షాకృత సత్కార్యాచరణేతు బుద్ధి ప్రదత ధ్యాన్ సదాదజ్యత మూలాధారక మూలతార శుభలగ్నావిష్ట శోభా మృగాక్షి మాహేష సదా విలోక నయన సిటీపురీ శారదా. దుష్టాన్వారణ భక్త పాలన జగత్ సంక్షేమ దీక్షాకృత అన్నారంటే దుష్టుల్ని నిర్మూలించి భక్తుల్ని పాలిస్తూ జగత్తు అంతటికీ కూడా క్షేమాన్ని చేకూర్చేటువంటి దీక్ష వహించినది, పట్టుదలగా దీక్షగా చేస్తున్నది. సత్కార్యాచరణేతు బుద్ధి ప్రదతాధ్యయాన్ సదాదజ్యత అన్నారంటే మంచి పనులను చేయడానికి అవసరమైనటువంటి బుద్ధిని ప్రసాదించేది, జీవునికి లక్ష్యాన్ని ధ్యేయాన్ని సమకూర్చేది. మూలాధారక మూలతార శుభలగ్నావిష్ట శోభ అంటే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి మూలా నక్షత్రం యొక్క రాశిని లగ్నంగా కలిగినది. లేడి కన్నుల వంటి కళ్ళు గలది. తన పతి అయినటువంటి తన భర్త అయినటువంటి మహేశ్వరునికి ఎల్లప్పుడూ కూడా వీక్షించేటటువంటి కన్నులు కలిగినటువంటి ఈశ్వరి అని. మృగం అంటే జంతువు, లేడీ అనే అర్థాలు ఉన్నాయి. లేడి కన్నులలాగా అత్యంత విశాలంగా, సుందరంగా, ఆకర్షణీయంగా, చంచలంగా, చైతన్యవంతంగా ఉన్నటువంటి కళ్ళు కలది అని అర్థం. సామాన్యంగా సుందరాంగుల కళ్ళని లేడి కళ్ళతో పోల్చడం సాహిత్య సంప్రదాయం. అది లేడి కళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆకర్షణీయంగా, ముగ్ధంగా, స్నిగ్ధంగా ఉంటాయి కనుక కావ్యనాయకులకి వాళ్ళ యొక్క నేత్రాలను ఆ లేడి కళ్ళతో పోలుస్తారు. ఇక్కడ దేవి కళ్ళు కూడా అలా ఉన్నాయి అని అర్థం. అసలు ఈ లేడి యొక్క కళ్ళలో ఉన్నటువంటి చంచలత్వం, ఆ చంచలత్వం వల్లనే స్పందన వస్తుంది కనుక దేవి తన చంచలమైనటువంటి కళ్ళతో జీవుల్లో స్పందన కలిగిస్తోంది అని మరొక భావన. లేడి కన్నులు చంచలమే కాకుండా అమాయకంగా ఉంటాయి. అంటే అమాయక అంటే మాయకు అతీతమైనది అనే అర్థంలో దేవి తన కన్నులతో మాయాతీతమైనటువంటి భావాల్ని వ్యక్తం చేసేది అని మరొక భావం. శ్రీ సూక్తంలో తామావా జాత వేదో లక్ష్మీ మనపగామినీం అని ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ కదులుతున్నా కానీ కదలనట్లుగా ఉండేటటువంటి పరమేశ్వరి నన్ను ఆవహించుగాక అని దాని యొక్క అర్థం. అంటే దేవి యొక్క కళ్ళు చంచలంగా ఉండి సృష్టిలో స్పందన కలిగిస్తాయి, కానీ స్థిరంగా ఉండి పరమేశ్వరుని వీక్షిస్తూ ఉంటాయి, ఎప్పుడూ భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటాయి అని దాని యొక్క భావం. అంటే పరమేశ్వరి యొక్క కళ్ళు చంచలంగానూ ఉంటాయి, అటు నిశ్చలంగానూ ఉంటాయి. చంచలంగా ఉండి జీవుల్లో సృష్టిలో అంత స్పందన కలిగిస్తాయి, నిశ్చలంగా ఉండి పరమేశ్వరుని చూస్తూ ఉంటాయి అవి. అలాగే భక్తుల్ని ఎల్లప్పుడూ కటాక్షిస్తూ ఉంటాయి ఆ నిశ్చలంగా. మృగం అంటే వెదగడం అని కూడా అర్థం ఉంది. అంటే మృగాక్షి అంటే వెదికే కన్నులు కలిగినది అని అర్థం. దేవి కళ్ళు దేనికోసం వెతుకుతున్నాయి అని కనుక ఆలోచిస్తే రకరకాలుగా కనపడతాయి. మొట్టమొదటిది సజ్జనులను బాధపెట్టేటువంటి దుష్టశక్తుల కోసం వెతుకుతుంది. రెండో రకం తన భక్తుల యొక్క ఆర్తిని తీర్చడం కోసం ఆ భక్తులు ఎవరా అని వెతుకుతోంది. అలాగే ఆపదల్లో ఉన్న వారిని రక్షించే పని మీద ఉండి అటువంటి వారిని వెతుకుతూ ఉంటుంది. ఇంకా సృష్టి అంతటా కూడా సూక్ష్మంగా అంతర్లీనంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు వెతుకుతోంది. ఇవన్నీ దేవికి వెతకదగినవే. ఇవన్నీ వీటిని వెతికే పనిలో నిమగ్నమైనటువంటి కన్నులు కలది అని మరొక భావం, మరో అందమైన భావం అది. ఇక మృగ అనే పదం నుంచి మార్గం అనే పదం వచ్చింది. అంటే మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కళ్ళు అని మరొక అర్థం.
అటువంటి కళ్ళు కలది అనే మరొక అర్థం స్ఫురిస్తుంది అక్కడ. అంటే జీవితాల యొక్క ధ్యేయాలు, లక్ష్యాలు, ఆలోచనలు, మార్గాలు, ఆచరణ విధానాలు అన్నిటినీ కూడా నిర్దేశించేది మార్గదర్శకురాలు దేవి అనే మరి అంతరార్థం దీంట్లో. ఇక జ్యోతిష్ శాస్త్రంలో మకర రాశికి చిహ్నం మృగం. మృగాక్షి అంటే మకర రాశితో సూచింపబడేటువంటి కన్నులు కలది. అంటే మకరము, దాని పక్కన ఉన్నటువంటి ధనురాశి, ఈ లగ్నంగా ఈ రెండు కూడా లగ్నంగా కలిగి రెండు కళ్ళు కలిగినది అని అర్థం. ధనురాశి మూలా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం దేవి యొక్క నక్షత్రం కూడా. ఆ షట్చక్రాల్లో మొట్టమొదటిది కుండలిని శక్తి ప్రయాణానికి ఆరంభమైనది అయినటువంటి మూలాధార చక్రానికి సంబంధించింది ఈ మూలా నక్షత్రం. అంటే ఈ ధనురాశి శుభానికి, ఉపదేశానికి, మోక్షాన్ని, పూర్వపుణ్యాన్ని, దూర ప్రయాణాలని, జనక లక్షణాలని, ఇలా కొన్ని ఎన్నో శుభలక్షణాలు సూచిస్తూ ఉంటుంది. అంటే ఈ ధనురాశి లగ్నంగా కలిగిన దేవి అని, ఈ ధనురాశి లక్షణాలన్నీ కూడా దేవికి ఉన్నాయని అంతర్గతమైన భావం. అలాగే సృష్టి మొదట్లో రెండు బిందువులు, శుక్ల బిందువు, రక్త బిందువు, ఈ వీడి యొక్క పరస్పర వీక్షణ మూలంగా సృష్టి జరిగింది కనుక దేవి ఆ ఈక్షణాలే ఈ సృష్టికారకాలు అని భావం. అంటే ఆ రెండు కళ్ళు కూడా ఆ రెండు బిందువులు అని అర్థం. ఇక కామాక్షి, లోలాక్షి, విశాలాక్షి, సహస్రాక్షి, ధనాందోళిత దీర్ఘాక్షి ఇలాంటి నామాలన్నీ కూడా దేవి యొక్క కన్నుల్ని వివిధ రకాలుగా వివరించేవి ఇవన్నీ. దాంట్లో మృగాక్షి కూడా ఒకటి. లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. ఆకర్షణ, చంచలత్వం, చైతన్యం నిన్న కళ్ళతోటి జీవుల్ని వీక్షిస్తోందని, సృష్టిని సమదృష్టితో పాలిస్తోందని, జగత్తు అంతటికీ కూడా వికాస ప్రభాసాలని విలాసంగా కలిగిస్తోందని అంతర్గతమైన భావాలు. జీవన ధ్యేయాలకి సరైన మార్గాలను నిర్దేశించి వారి లక్ష్యాన్ని సాధించడానికి సహకరిస్తోందని, భక్తుల యొక్క ఆర్తిని నివారించి వారిని సదా దుష్టశక్తుల బారి నుంచి రక్షిస్తూ ఉంటుందని నిగూఢ భావాలు ఉన్నాయి ఇందులో. దేవి కన్నుల యొక్క సౌందర్యాన్ని లేడి కళ్ళతో సరిపోతడం సాహిత్య సంప్రదాయ విశేషం. ఆ చైతన్యాక్షి, చంచలాక్షి, కరుణా కటాక్షి, సృష్టి సత్కుక్షి, సర్వ జగత్సాక్షి ఆ పరమేశ్వరే. మృగము కళ్ళు వంటి కన్ను కలిగింది అంటే లేడి కన్నుల వంటి కళ్ళు కల దేవి అన్నటువంటి కింద నామం దేవి యొక్క నేత సౌందర్యాన్ని చెప్పడంతో పాటుగా ఆమె యొక్క అవ్యాజ కరుణాతత్వాన్ని, ఆనంద అనురాగ సత్వాన్ని, అపార వాత్సల్యతత్వాన్ని, అజేయ పాలకత్వాన్ని, అనంత వ్యాపకత్వాన్ని దర్శింపజేసింది మృగము కళ్ళు అనే ఉపమానంతో. కావ్యనాయకుల యొక్క కళ్ళని లేడి కన్నులతో పోతడం సాహిత్య సంప్రదాయం. దేవికి ఆ ఉపమానం వాడడం భౌతిక సౌందర్య చంచలత్వాలు కాకుండా వాటి మూల లక్షణాలైనటువంటి ఆనందాన్ని, వాత్సల్యాన్ని జీవులపై తన చూపుల ద్వారా వర్షిస్తోంది అనేటువంటి ధ్వని వినిపిస్తుంది ఆ నామంలో. ఆ దానిని స్వీకరించాలి మనం. ఆ సుందర నేత్రాలతో పాటుగా దేవి యొక్క శరీరం అంతా కూడా అత్యంత ఆకర్షణీయం అంటోంది వచ్చే తర్వాత నామం మోహిని అనే నామం. ఈ మోహిని అనే నామానికి అర్థం మోహాన్ని కలిగించేది లేదా మోహనమైన రూపం కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం జీవసృష్టి ప్రధాన కారణ సుభత్కామేతు ప్రోత్సాహితాన్ క్షీరసాగర మంధనే అమృత ప్రాసాదేతు సమ్మోహన మాయాజాల పరీత సర్వ జగతీం సద్దర్శనాన్మోహిత హ్రీంకారాకృత మోహిని రసధుని సిడ్నీపురీ శారదా. జీవసృష్టి ప్రధాన కారణ సుభత్కామేతు ప్రోత్సాహితాన్ అన్నారంటే జీవన సృష్టికి మూల కారణమైనటువంటి కామాన్ని అంటే కోరికను ప్రోత్సహించేది. క్షీరసాగర మంథనే అమృత ప్రాసాదేతు సమ్మోహన. క్షీరసాగర మథనంలో అమృతాన్ని దేవదానవులకి పంచడానికి అవతరించినటువంటి జగన్మోహిని రూపాన్ని ప్రసాదించినది. మాయాజాల పరీత సర్వ జగతీం సద్దర్శన అన్మోహిత అన్నారంటే ఈ మాయతో నిండినటువంటి ఈ జగత్తు అంతటినీ కూడా
సత్యము అన్నట్లు దర్శింపజేసేటువంటి మోహలక్షణం కలిగింది. అలాగే హింకార స్వరూపమైంది. హింకారాకృత మోహిని రసధుని అన్నారంటే హింకార స్వరూపమైనది, సర్వసమ్మోహనమైన రూపం కలిగినది, రసముతోటి రసధుని అంటే రస ప్రవాహమైనది, అటువంటి ఈశ్వరి అని. మోహం అంటే భ్రమ, మాయా అని అర్థాలు. జీవుల్ని భ్రమింపజేసి వారిలో కోరికల్ని కామాన్ని ప్రోత్సహించి దానితో సృష్టి కార్యాన్ని జీవుల వంశాభివృద్ధిని నిర్వహించేది కనుక దేవి మోహిని అని దీని యొక్క అర్థం. మోహయదీది మోహిని అని దాని యొక్క నిర్వచనం. అంటే సృష్టి అంతటినీ కూడా మోహింపజేసి చేసేటువంటి మహామాయా స్వరూపమే దేవి అని అర్థం. లఘునారదీయం అనే గ్రంథంలో దేవిని స్తుతిస్తూ ఇలా అంటారు: యస్మాదిదం జగత్సర్వం త్వయా సుందరి మోహితం మోహినీత్యవ తే నామ సగుణోత్తం భవిష్యతి అంటారు. అంటే ఓ సుందరి, ఈ లోకం నీ చేత మోహింపబడుతోంది కనుక నీ పేరు మోహిని. ఈ పేరు నీ గుణం వలనే పుట్టినది కాబట్టి నువ్వు అటువంటి గుణం ఉన్నది కాబట్టి నీవు ఆ పేరుకు తగినదానవు అని చెప్పి చెప్పబడింది దాంట్లో. ఇక దేవదానవులకి అమృతాన్ని పంచడం కోసం అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవిని ప్రార్థిస్తే ఆమె యొక్క అనుగ్రహంతో జగన్మోహిని రూపం పొంది ప్రవరా నదీ తీరంలో నివాసపురంలో ఉన్నట్లుగా దేవి భాగవతంలో ఒక కథ ఉంది. దేవి మోహినియే ఆ జగన్మోహిని అని భావం. అంటే దేవి యొక్క మోహనాత్మక స్వరూపాన్నే శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించి ఆయన జగన్మోహిని అవతారం ఎత్తేటట్లుగా చేసింది అని. ఆ జగన్మోహిని చూసి మన్మధుడిని జయించినట్టు ఈశ్వరుడు కూడా చరించాడు అని పురాణ గాథ భాగవతంలో కూడా ఉంది. ఈశ్వరుడి నుంచి మొదలుపెట్టుకుని సమస్త జీవుల్ని కూడా తన మాయతో మోహింపజేసే దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మాండ పురాణంలోనే ఇంకొక అధ్యాయంలో జగన్మోహిని వర్ణిస్తూ యజ్ఞాన వైభవాల్లబ్ధం రూపమద్వైతమద్భుతం తామే వారణ్య మనసా జాత్వా కించిత్ విహస్యస అని ఉంటుంది. అంటే పరమేశ్వరుడు ఒకసారి ధ్యానం చేస్తూ తనతో భేదం లేనటువంటి ఒక రూపాన్ని కనుక్కున్నాడు. ఆ రూపాన్ని ధ్యానిస్తూ చూసి మనస్సులో కొద్దిగా నవ్వుకున్నాడు అని అర్థం. అంటే మోహిని రూపమైనటువంటి పరమేశ్వరునితో అభేదమైనది అని అర్థం. తనతో అభేదమైనది కనుక తాను కొంచెం చిన్నవి నవ్వుకున్నట్ట ఆయన. మోహం అంటే మాయ అనే అర్థంలో చూస్తే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుని కాకుండా అనిత్యాలైనటువంటి పంచభూతాలని వాటి స్వరూపాలైనటువంటి వస్తు విషయాల్ని మాత్రమే చూపించేటటువంటి మాయారూపిణి అని భావం. మోహం అంటే మాయా అని అనుకుంటే మంత్రశాస్త్రం ప్రకారం మాయా బీజం హీం అవుతుంది. అంటే హీంలో ఉన్నటువంటి హకార రకార ఈంకారాలు వరుసగా నిశ్వాసాన్ని, నాదాన్ని, శక్తిని సూచిస్తాయి. అంటే మోహిని అంటే మాయా బీజాక్షర స్వరూపిణి అని భావం. ఈ బ్రహ్మాండ పురాణం దేవి యొక్క 2 రూపాలని వివరిస్తుంది. ఇలాగా ఆదౌ ప్రాదురభూశక్తి బ్రహ్మణో ధ్యానయోగత ప్రకృతిర్నామ సాఖ్యాత దేవానామిష్టసిద్ధిద ద్వితీయమద్భూద్రూపం ప్రవృత్తే అమృతమంధనే సర్వసమ్మోహజనక మవాంగ్మానసగోచరం యద్దర్శనాదభూధీశ సర్వజ్ఞోపి విమోహిత అంటుంది. అంటే బ్రహ్మ యొక్క తపస్సుకు ఫలితంగా మొదటగా దేవి దేవతల కోరికలను తీర్చడం కోసం అని చెప్పి ప్రకృతిగా అవతరించింది. ఇక 2వ రూపంగా క్షీరసాగర మథనం చేసేటప్పుడు అందరినీ మోహింపజేస్తూ మోహిని అయింది. ఆ జగన్మోహిని రూపాన్ని చూసి పరవశత్వంతో సర్వజ్ఞుడైన శివుడు కూడా మోహంలో పడ్డాడు అని అర్థం. అంటే దేవి యొక్క సమ్మోహన రూపమే విష్ణువు ధరించినటువంటి జగన్మోహిని అవతారం అని అర్థం. ఇక అజ్ఞానం అనేటువంటి ఆవరణ శక్తి అంటే కప్పేసే శక్తికి మోహనం వంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల చేత మోహింపజేసేది అని అర్థం. అయో దహతీదివత్ అన్న ఒక సామ్యం ఉంది. ఆ సామ్యం వర్తిస్తుంది ఇక్కడ. అంటే ఇనుము తగలబెడుతుంది అని అర్థం. ఇనుము దానంతా అదిగా తగలబెట్టదు. అంటే వేడి చేయబడినటువంటి ఇనుము
ఎలా ఒక వస్తువుని కాల్చివేస్తుందో అలాగే అజ్ఞానంతో ప్రభావితమైనటువంటి మోహనం అనేటువంటి లక్షణం ఈశ్వరుని నుంచి సర్వజీవుల్ని కూడా పరవశంతో మోహింపజేస్తుంది అని నాకు భావం. మొట్టమొదటిగా అఖండము అవిభాజ్యం అంటే ముక్కలు కానిది ఒకే ఏకైకంగా ఉన్నది అటువంటి శుద్ధ పరబ్రహ్మకు నేను ఉన్నాను అన్న భావన కలగడంతో అది విభాజ్యమైంది, రెండయింది. అది అంటే ఆ భావనే మాయ. అంటే అప్పుడు బ్రహ్మము మాయ అని రెండు అయినాయి. అవే నిర్గుణ సగుణాలు. అంటే స్వ అన్న భావనయే, స్వ అంటే నేను నాది అనే భావనయే మాయ, మోహం అని అర్థం. అంటే అశాశ్వతాలలో శాశ్వతత్వాన్ని వెతుక్కోవడమే మోహభ్రాంతి యొక్క లక్షణం. అదే అజ్ఞానం. అంటే దానిని పెంచడానికి త్రుంచడానికి కూడా దేవియే కారణము, కార్యము, సమర్థతరాలు కూడా. అంటే ఆ మాయామోహిత్వమే మోహిని అని భావం. ఇక త్రిశతి నామాల్లో సర్వసమ్మోహిన్యై నమః అని ఉంటుంది. అంటే దానికి శంకరుల వారి భాష్యం కూడా ఇక్కడ దానికి అన్వయించుకోవచ్చును. మోహనమైన రూపం కలిగింది, సర్వజీవుల్ని మోహింపజేసేది దేవి అని ఈ నామం యొక్క భావం. అజ్ఞాన ప్రభావం, మాయా స్వభావం అయినటువంటి మోహన శక్తితో సర్వ జగత్తుని కూడా పరవశింపజేసేటువంటి సమ్మోహనమైన రూపలావణ్యాలు కల దేవి అని దీని యొక్క అంతర్గత భావం. క్షీరసాగర మథనం నాటి జగన్మోహిని అవతారం వంటి పురాణగాథలు, శాస్త్రవాక్యాలు కూడా ఈ భావాన్ని ఎంతో సమర్థిస్తున్నాయి. అజ్ఞానం, మాయా వల్ల కలిగేటటువంటి భ్రాంతి, పరవశతలు అవి దేవి యొక్క జగన్మోహన లక్షణాలు అని, మోహినిగా ఆ లక్షణాలని విశ్వవ్యాప్తం చేస్తుంది దేవి అని దీని యొక్క విశేష భావం. ఆ సర్వ సమ్మోహిని, గర్వ వినాశిని, భక్త ప్రసాదిని, జ్ఞాన ప్రభాసిని, తత్వ విలాసిని, విశ్వ విమోహిని ఆ పరమేశ్వరే. జీవులందరినీ మోహింపజేసేది, సమ్మోహనమైన రూపం కలిగిన దేవి అన్నటువంటి మోహిని అన్న కింద నామం మాయా ప్రభావాలైనటువంటి అవిద్య, అజ్ఞానాలను కలిగించేటువంటి భ్రాంతి, కోరికల వల్ల పుట్టేటటువంటి పరవశత్వాన్ని కలిగిస్తుందని అనే కాకుండా ఆ మోహభ్రాంతిని అంటే మాయా అజ్ఞానాలని తొలగించి విజ్ఞాన వికాసాలను ప్రసాదించేటటువంటి ప్రజ్ఞా సమ్మోహన శక్తిగా భావించమని అంతరార్థం అందజేసింది ఆ నామం. జగన్మోహిని అవతార గాథని స్ఫురింపజేస్తూ ఆ గాథ వెనుక దేవి యొక్క అదృశ్య అనుగ్రహ హస్తం ఉందని, ఆమె మోహిని స్వరూపమే ఆ జగన్మోహిని అనేటువంటి పరోక్ష భావం కూడా గోచరిస్తుంది. ఆ సర్వ సమ్మోహిని అయినటువంటి దేవికి సృష్టిలో కలిగినటువంటి స్థానాన్ని గురించి వివరిస్తోంది ముఖ్య అనే వచ్చే నామం. ముఖ్య అనే నామానికి అర్థం ప్రధానమైనది, ముఖ్యమైనది, ముఖ సంబంధమైనది, ముఖానికి సంబంధించినది, వాగ్దేవి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిపూర్వ సమస్థిత సకల దేవాధీశ సంపూజిత వాగ్మాధుర్య సుశోభిత హరముఖాలోకే సదానందిత నాదస్థాన ప్రధాన దైవతవర మోద ప్రమోదాన్విత ముఖ్య సఖ్య గుణాభిషిక్త సుముఖ సిడ్నీపురీ శారదా. సృష్టిపూర్వ సమస్థిత సకల దేవాధీశ సంపూజిత అన్నారంటే సృష్టికి పూర్వమే ఉన్నది, దేవతా శ్రేష్ఠులు అందరి చేత పూజింపబడేది. వాగ్మాధుర్య సుశోభిత హరముఖాలోకే సదానందిత అన్నారంటే మధురమైన వాక్కులు కలిగేది, ఈశ్వరుని ముఖమునే ప్రధానంగా చూస్తూ ఆనందించేది. నాదస్థాన ప్రధాన దైవతవర మోద ప్రమోదాన్విత అంటే నాదానికి స్థానమైనటువంటి వాక్కు యొక్క ప్రధాన దేవత అయినది, సర్వజనులకి కూడా సంతోషాన్ని కలిగించేది. సఖ్య గుణాభిషిక్త సుముఖ అన్నారు. ముఖ్య సఖ్య గుణాభిషిక్త సుముఖ అన్నారంటే స్నేహవాత్సల్యాలు ప్రధానంగా కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం. ముఖ్య అంటే ప్రధానమైనది దేవి అంటే ఈ భౌతిక సృష్టికి పూర్వమే ఈ పంచాకాశాలు 5 ఆకాశాల సృష్టికి కూడా పూర్వం ఈశ్వర సంకల్పంగా
సృష్టికి ముఖ్య కారణమైనటువంటి శక్తి స్వరూపిణి దేవి అని దీని యొక్క అర్థం. అంటే మొట్టమొదటి పరాకాశానికి ఇంకా కాంతికి వాటికంటే ముందే ఉద్భవించినటువంటి నాదం సృష్టికి ప్రధానము ముఖ్యము. అంటే ఆ నాదం జీవుల్లో ముఖం నుంచి బహిర్గతం అవుతుంది కనుక ఆ నాదస్వరూపిణి, ముఖం నుంచి వ్యక్తమయ్యే వాక్కుకి మూలమైనటువంటి వాగ్దేవి అని దీని యొక్క భావం. ఈశ్వరుని యొక్క ప్రథమ స్పందం అయినటువంటి సంకల్పం అంటే మొట్టమొదటి పరబ్రహ్మ నిర్గుణంగా ఉన్నప్పుడు ఒక సంకల్పం కలిగింది. ప్రథమ స్పందం అది. ఆ సంకల్పం కలిగింది. ఆ సంకల్పం ఏంటి? బహుశ్యాం ప్రజాయే ఏతి అనేది. నేనున్నాను, నేను ఎంత ఎక్కువ మందిని కావాలి అనుకున్నాను అనే సంకల్పం. ఆ సంకల్పమే మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిగా రూపొందిందే దేవి అని. ఆమె నుంచే అన్ని జగత్తులు అంత సృష్టి అంతా కూడా ఉద్భవించింది కనుక వాటన్నిటికీ కూడా అతి ముఖ్యమైనది ముఖ్య అంటే అన్ని లోకాల సృష్టికి కూడా ప్రధానమైనది ముఖ్యమైనది అని భావం. వేదంలో అహమస్మి ప్రథమజావృతస్య అని చెప్పబడింది. అంటే నేను అన్నిటికన్నా ముందు, సత్యం కన్నా ముందు పుట్టాను అని చెప్పినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి దేవి. వేదాల కన్నా అర్థంలోనూ కారణంలోనూ ఆది మొదలైనది మొట్టమొదటిది దేవి కనుక ముఖ్య దీని యొక్క భావం. అలాగే పంచకృత్యాలు నిర్వహించేటువంటి పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు. ఈ 5 కృత్యాలని కూడా నిర్వహించేటువంటి సర్వకార్య సమర్థురాలైనది, సర్వకార్య నిర్వాహకురాలైనది కనుక అన్నిటికన్నా ముఖ్యమైన దేవి అని దీని యొక్క భావం. ముఖ్య అంటే ముందుగా గుర్తించబడేది, అందరికన్నా ముందుగా తెలియవలసినది అని అర్థం. అంటే సృష్టిలో అన్నిటికన్నా ముందుగా తెలియవలసిన దేవి యొక్క శక్తి అని దీని యొక్క భావం. అలాగే దేవతాశక్తులు అందరిలోనూ ముఖ్యమైనది, ప్రధానమైనది, మూలమైనది, ముందుగా లెక్కించబడేది దేవి అని మరొక భావం. సామాన్యంగా ఏ కార్య సాధనకైనా సరే ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతినిధి ఒకరు ఉంటారు. ముఖ్య అంటే అది. అంటే సృష్టి వంటి బృహత్కార్యం, మహా అద్భుతమైన బృహత్కార్యం ఇది. ఇంత బృహత్కార్యానికి దేవి ముఖ్య అంటే నాయకురాలు అని భావం. ఈ నామంలో ఒక ముఖ్య దేవత అనేటువంటి ఉపాసన చెప్పబడింది ఈ నామంలో. దాని యొక్క ధ్యాన శ్లోకం అభయం కమలం పాశమంకుశం దశతీం కరై పీతవస్త్ర పరిధానాం ముఖ్య దుర్గాం నమామ్యహం అని. దాని యొక్క మంత్రం ఓం హ్రాం హ్రీం క్షం ఈం శ్రీం హుం ఫట్. అన్నిటికన్నా ముఖ్యమైనది, ముందుగా గుర్తించబడేది దేవి అని ఈ నామ యొక్క భావం. సృష్టిలో అన్నిటికన్నా ముందుగా తెలియవలసినది, పంచకృత్యాలు నిర్వహించేటటువంటి ప్రధానమైన కార్యనిర్వహణ సామర్థ్యం కలిగినది, దేవతలందరికన్నా ఆది అంటే మొదలై వారిని నడిపించే దేవి అని విస్తృతమైన భావం. సర్వకార్య నిర్వాహకులైనది కనుక అన్నిటికన్నా ముఖ్యమైనది, ముఖం నుంచి వెలువడే వాక్కులకు అధిపతిగా వాగ్దేవతా స్వరూపిణి అని అంతర్గతమైన భావాలు. మొట్టమొదటి ఈశ్వర సంకల్పంగా సృష్టికి ముఖ్య కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణియే దేవి. దేవత ముఖ్య, శక్తి ప్రాముఖ్య, భక్త సుముఖ్య, కారుణ్యదాఖ్య, ఆనంద సఖ్య ఆ పరమేశ్వరే. సృష్టి అంతటికి ప్రధానమైనది, ముఖ్యమైనది దేవి అనేటువంటి కింద నామం ముఖ్య అనే నామం సృష్టి నిర్మాణానికి, నిర్వహణకి మూలమైనటువంటి ప్రకృతి తత్వాన్ని, పరబ్రహ్మ చైతన్యత్వాన్ని, పంచకృత్య పరాయణత్వాన్ని, దేవతాశక్తి నిర్వాహకత్వాన్ని, వాక్ స్వరూపకత్వాన్ని దర్శింపజేసింది. ఈశ్వర సంకల్పంగా ఈ భూత సృష్టికి కావలసినటువంటి నాదము, కాంతి, ఆకాశాలు, తన్మాత్రలు, అహంకారాలను ఈ విధంగా క్రమంగా నిర్మించుకుంటూ వస్తూ వాటికంటే ముందుగా, అన్నిటికంటే ముందుగా ముఖ్యశక్తిగా నిలిచిన దేవి అనేటువంటి విస్తృతమైన భావం కూడా అందించింది ఆ నామం. అలా ప్రధాన పాత్ర కలది, సువిధాన సూత్రధారి అయినది దేవి అని విశేషమైన భావం ఆ నామంలో ఉంది. ముఖ్య అయినటువంటి దేవి కరుణాభరణుడైనటువంటి ఈశ్వరుని ఇల్లారు అంటోంది మృడాని అనే తర్వాత నామం. ఈ మృడాని అనే నామానికి అర్థం మృడుని యొక్క పత్ని. మృడు అంటే శివుడు, శివుని యొక్క సతీదేవి అని. దీని యొక్క భావార్థ శ్లోకం
సత్వసద్గుణ భావ సంయమిత విశ్వాధీశ ప్రాణేశ్వరీ సృష్టిస్థిత్లయ కార్య సాక్షి నిలయ సర్వాణి సర్వేశ్వరీ జాతన్మృత్యుయతీత శక్తిద మృడాని సర్వజీవేశ్వరీ బ్రహ్మానంద సుధా విలాస లహరి సిడ్నీపురీ శారదా. సత్వసద్గుణ భావ సంయమిత విశ్వాధీశ ప్రాణేశ్వరి అన్నారు. అంటే సత్వగుణం వంటి సద్గుణ భావాలతో కూడినటువంటి ఈశ్వరుని యొక్క ప్రాణేశ్వరి. సృష్టిస్థితిలయ కార్య సాక్షి నిలయ సర్వాణి సర్వేశ్వరి. సృష్టి స్థితి లయాలకు సాక్షిగా నిలిచింది, సర్వలోకాలకు ఈశ్వరి అయినటువంటిది. జన్మ జాతన్మృత్యు యతీత శక్తిద మృడాని సర్వజీవేశ్వరి అన్నారంటే జన్మానికి మృత్యువుకి వాటన్నిటికీ కూడా అతీతమైనటువంటి శక్తిని ప్రసాదించేది, అన్ని జీవులకి అధినేత్రి అయినటువంటిది, బ్రహ్మానందమైనటువంటి అమృతవాహినిలో బ్రహ్మానంద సుధా విలాస లహరి అన్నారంటే బ్రహ్మానందమైనటువంటి అమృతవాహినిలో విలాసంగా ఊగేటటువంటి అలా కెరటం వంటిది శివుని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఈశ్వరి. ఈ మృడు అంటే మృత్యువుకు అతీతంగా ఉన్నవాడు అనే అర్థం. ఆ అర్థంలో ఆయన పత్నిగా దేవి కూడా జన్మమృత్యుల అన్నిటికీ కూడా అతీతంగా ఉంటుంది అని దీని యొక్క భావం. సృష్టిలో ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి అన్ని పదార్థాలు కూడా ప్రళయకాలంలో అనంతంలో కలిసిపోయినప్పుడు, అంటే కాలం బ్రహ్మాండ గోళాలన్నీ కూడా లయమవుతుంటే, కాలంలో కలిసిపోతుంటే, కాలం కూడా లయమైపోతుంటే, ఆ లయస్థితిని కలిగించేటువంటి మృత్యువు కంటే కూడా అతీతంగా ఉన్నవాడు అని మృడు అంటే అర్థం. అంటే అది బ్రహ్మరూపమైనటువంటి శివస్వరూపం. అది ఆ బ్రహ్మరూపము భర్తగా కలిగినది, పరబ్రహ్మ స్వరూపం భర్తగా కలిగినది, లేదా ఆ బ్రహ్మకు ప్రియమైనది అర్థం. మృడప్రియ అనే నామం కూడా ఇదే అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది. మృడ సుఖనే అనే ధాతుపదంగా పెడితే మృడ సుఖనే అని అర్థం. అంటే మృడ అంటే సుఖము ఆనందము అని అర్థాలు. అంటే మృడ ఏది సుఖ ఏది భక్తానిది మృడ అంటే అని నిఘంటు చెప్తోంది అనుకోండి. దాని అర్థం అంటే మృడు అంటే భక్తులకి సుఖానందాలను కలిగించేవాడు ఈశ్వరుడు అని అర్థం. ఆ మృడుని యొక్క సతీమణి ఆయన యొక్క అర్థాంగి మృడాని అని భావం. భక్తులకి ఏలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలను కూడా కలిగేసేవాడు మృడు. ఆయన శక్తే మృడాని అంటే. ఇక శివమహిమన స్తోత్రంలోను శివరహస్యం అనే గ్రంథంలోనూ కూడా జనసుఖకృతే సర్వోద్రిక్తౌ మృడాయ నమః అని ఉంది. అంటే జనులకు సుఖాన్ని కలిగించేటువంటి మృడులకు నమస్కారము అని అర్థం. లోకాలకు సుఖాలను కలిగించే మృడుని సతీమణి కాబట్టి ఈమె మృడాని అని భావం. ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానంలో తేలుతూ ఉండేవాడు, తురియ స్థితిలో అఖండ ధ్యానంలో ఉండేవాడు, ఆనంద స్వరూపుడు, సత్వగుణ ప్రధానుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి మృడు అంటారు. అంటే ఆయనతో అవినాభావ సంబంధంగా ఉన్నటువంటి ఈశ్వరి, ఆదిపరాశక్తి, మహామాయా స్వరూపిణి దేవి అని భావం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మృడప్రియ అనేటువంటి నామం కూడా వస్తుంది కాబట్టి మృడప్రియ అనే నామానికి మృడాని అనే నామానికి కూడా రెండింటి యొక్క భావాలు ఒకటే. కానీ మృడప్రియ అనడంలో మృడునికి ప్రియమైనది, ఇక్కడ మృడాని అంటే మృడుని యొక్క భార్య అయినది. ఇద్దరూ ఒకటే కానీ రెండు రకాలుగా చెప్పబడింది. అలాగే మృడ అంటే ఆనందం. ఆనందం త్రిగుణాత్మకమైనది, 3 గుణాలతో కలిసి ఉంటుంది ఆనందం. జీవుల్లో ఆనందమయ కోశానికి సంబంధించిన ఆనందం అంటే ఆ ఆనందం లౌకికం, అశాశ్వతం, అది పారలౌకికం, శాశ్వతం అని 2 రకాలు. పారలౌకిక ఆనందం మరో 10 స్థాయిల్లో ఉంటుందని ఉపనిషత్తులు చెప్పాయి. ఇది చెప్పుకున్నాం వీటి గురించి. అవి మానుషానందం, మానుష గంధర్వానందం, దేవగంధర్వానందం, పితరానందం, అజానతి దేవానందం, దేవానందం, ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, బ్రహ్మానందం. అలాంటి నిత్యము, సత్యము, శాంతము అయినటువంటి ఆ బ్రహ్మానందాన్ని ప్రియంగా కలిగినది, లేదా బ్రహ్మానందమే తన రూపంగా కలిగినది అని అర్థం. మృడు అంటే క్షమ, అనుగ్రహము, కరుణ, వరదానము, శుభకామన ఇలాంటి లక్షణాలన్నీ కలిగిన వాడు అని అర్థం. అంటే ఇవన్నీ కలిగినటువంటి ఈశ్వరుని యొక్క అర్థాంగి దేవి అని భావం. అంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా
తన భక్తులకు కూడా ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. అలాగే ఇంకో రకంగా చూస్తే అన్ని సుఖాలకి కూడా భూమి ఆధారం కనుక భూతత్వానికి మృడ అని పేరు. అంటే శివతత్వం భూతత్వం రెండు కలిగినటువంటి దేవి. జీవులకి సర్వ శుభాలను ప్రసాదించి కరుణతో అనుగ్రహించేవాడు మురుడు అనేటువంటి భావనలో చూస్తే ఆ అనుగ్రహ ప్రసాదాలకి మూలమైనటువంటి శక్తి స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. అంటే శివశక్తి రూపిణిలో ఆయన యొక్క అనుగ్రహ ప్రసాదాలకి కారణం ఈమె శక్తియే కాబట్టి ఆ శక్తి స్వరూపిణి అని అర్థం. మురుడిని యొక్క సతీమణి అర్ధాంగి అంటే ముడాని అనే దానికి ఈ నామ యొక్క భావం. అఖండ ధ్యానంలో ఉండేవాడు, ఆనంద స్వరూపుడు, సత్వగుణ ప్రధానుడు, క్షమ కరుణ అనుగ్రహాలు వంటి ఉత్తమ లక్షణాలతో భక్తుల్ని సదా రక్షించేటువంటి మృడతత్వం ప్రధానమైన గుణంగా కలిగిందని, ఇహపర సౌఖ్యాలతో పాటుగా నిత్య సత్యమైనటువంటి బ్రహ్మానందాన్ని కూడా భక్తులకి ప్రసాదించేదని, జన్మ మృత్యువులకి అతీతమైనదని విశేషార్థాలున్నాయి ఈ నామంలో. శివశక్తి స్వరూపము, సౌఖ్యానందప్రదాయకము, శివతత్వము, పృథ్వీతత్వం కలిసినటువంటి పరాశక్తి స్వరూపిణి దేవి అని నిగూఢమైన భావాలు ఈ నామంలో ఉన్నాయి. ఆ సౌఖ్య ప్రసాదిని, జ్ఞానప్రదాయిని, సౌజన్యకారిణి, ఆనందదాయిని, అమృత ప్రభాసిని ఆ పరమేశ్వరే. మృడునిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈశ్వరుని యొక్క సతీమణి దేవి అన్నటువంటి కింద నామం మృడాని అనే నామం సౌఖ్యానందకారకుడైనటువంటి శివుని అర్ధాంగిగా భక్తులకి శుభ సౌభాగ్యాలని ఇహపర సౌఖ్యాలని ప్రసాదిస్తుందని, సత్వగుణ ప్రధానమైనటువంటి విజ్ఞాన వికాసాలతో బ్రహ్మానంద పదాన్ని అందుకోవడానికి ప్రోత్సహిస్తుందని అంతర్గత భావాలని చెబుతోంది ఆ నామం. అఖండం ఆనందమయమైనటువంటి నిర్గుణ బ్రహ్మతత్వం యొక్క సంకల్ప రూపంగా బ్రహ్మతో భేదం లేనటువంటి అద్వైత స్వరూపిణి, ఆనందకారిణి, అమృతవర్షిణి, అనంతరూపిణి దేవి అనేటువంటి ధ్వని కూడా ఆ నామంలో గోచరిస్తుంది. శక్తి స్వరూపిణి అయినటువంటి దేవి ఏ రూపాలు దాల్చి లోకాలను పాలిస్తోందో, భక్తుల్ని సదా ఎలా రక్షిస్తోందో చెబుతోంది మిత్రరూపిణి అనేటువంటి వచ్చే నామం. ఈ మిత్రరూపిణి అనే నామానికి అర్థం సూర్యుని యొక్క స్వరూపమైనది. మిత్ర అంటే మిత్రుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క స్వరూపమైనది. దీనికి భావార్థ శ్లోకం సృష్టిజీవన పోషణ సుకరణ ఆదిత్య తేజస్విని కాలానిర్ణయ పాలితాఖిల జగాన్ పారమ్య రమ్యద్గుణీ శ్రేయోదాయక సన్మతాన్ సకల సాద్గుణ్య ప్రసాదాన్మణి సాక్షీభూత సుమిత్ర రూపిణి మణి శ్రీపురీ శారదా. సృష్టిజీవన పోషణ సుకరణాయ ఆదిత్య తేజస్విని అన్నారంటే సృష్టికి జీవనాధారంగా పోషణను సమకూర్చేటటువంటి సూర్యుని యొక్క తేజస్సు కలిగినది. కాలానిర్ణయ పాలితాఖిల జగాన్ పారమ్య రమ్యద్గుణి కాలాన్ని నిర్దేశించి నియంత్రించి అన్ని లోకాలని పాలించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది. శ్రేయోదాయక సన్మతాన్ సకల సద్గుణ్య ప్రసాదాన్మణి అన్నారంటే క్షేమకరమైనటువంటి మంచి ఆలోచనల్ని సకల సద్గుణాలని ప్రసాదించేది. సాక్షీభూత సుమిత్ర రూపిణి మణి అన్నారంటే సాక్షిగా వీక్షిస్తూ ఉన్నటువంటి జగత్సాక్షి అయినటువంటి సూర్యుని యొక్క స్వరూపమైనటువంటి ఈశ్వర్యే. మిత్రుడు అనే పదం తీసుకుంటే మితి అంటే కొలత అనే అర్థం. ఆ అర్థంలో మిత్రుడు అంటే కాలాన్ని కొలిచేవాడు సూర్యుడు నిరూఢమైన అర్థం. అది జగత్తుకి కాలస్వరూపుడుగా జీవనాధారంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క రూపము తేజస్సు కలిగిన దేవి అని దీని యొక్క అర్థం. పురాణాలు దేవి భాగవతం ప్రకారం చూస్తే లోకాలన్నింటినీ కూడా వెలుగుతో నింపేటువంటి సూర్యునికి తేజస్సు దేవి ప్రసాదించిందేనని, దేవి యొక్క కుడికన్ను సూర్యుడు అనే భావాలతోటి ఆ సూర్యుని యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క అర్థం. ఇక మిత్రుడు అంటే స్నేహితుడు అనే అర్థంలో చూస్తే స్నేహంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం హితత్వం. ఆ హితత్వం యొక్క స్వరూపమైనది అంటే మిత్రుడికి హితం చేయడం అంటే మంచి చేయడం. ఆ హితత్వ స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అంటే శ్రేయోభిలాషుడు,
సన్నిహితులు, ఉపకారులు అయినటువంటి మిత్రుల్లో ఉన్నటువంటి మైత్రీ రూపంలో శాంతిని, ఆనందాన్ని కలిగిస్తూ భక్తుల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది దేవి అని యొక్క భావం. సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులు, జీవులు, గ్రహ నక్షత్రాలు, పంచభూతాలు ఇవన్నీ కూడా జీవులకు మిత్రులే. సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరాశక్తి ఈ మిత్రుల రూపంలో జీవులకి ఎల్లవేళలా అండగా ఉంటుంది కనుక మిత్రరూపిణి అని. మిత్ర అంటే ఆదిత్యుడు, సూర్యుడు అని అర్థం కదా. ఈ ఆదిత్యులు 12 మంది ద్వాదశాదిత్యులు అంటారు వీళ్ళని. ఈ ద్వాదశాదిత్యుల యొక్క రూపమైన దేవి అని మరో భావం. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా అంటారు, ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని ఆదదాన అంటే గ్రహిస్తారు కనుక ఆదిత్యులు. ఆదిత్యులు అంటే ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రహిస్తారు వాళ్ళు, కాబట్టి ఆదదాన కాబట్టి ఆదిత్యులు అని పడ్డారు అని చెప్పబడింది బృహదారణ్యకోపనిషత్తులో. ఆ ద్వాదశాదిత్యులు కూడా ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఆ ద్వాదశాదిత్యులు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అని. వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సూర్య కళ, ఒక్కొక్క కళ ఉంది. ఆ కళకు కూడా పేర్లు ఉన్నాయి. ఆ కళలు 12 కళలు ఉన్నాయి ఇవన్నీ. ఈ 12 కళల్లో కూడా తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచికళ, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్షమ అని. అంటే సూర్యుడు, ఆదిత్యుడు అనేటువంటి మిత్రుడికి 12 పేర్లు ఉన్నాయి మనం. అవి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరుడు అని. ఈ ఆదిత్యుల రూపంలో, వారి సూర్యకళల రూపంలో ఉన్న దేవి అని దీని యొక్క భావం. ఇక మిత్ర అంటే అత్యంత ప్రియమైనది అని మరొక అర్థం. అంటే ఆత్మకు, ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మకు అత్యంత ప్రియమైన స్వరూపం గల దేవి అని దీని యొక్క అర్థం. మిత్రరూపిణి అంటే అది. ఇక యజుర్వేదంలో మిత్రస్య మా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతాం మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రస్య చక్షుషా సమీక్షామహే అని చెప్పబడింది. అంటే అన్ని భూతాలని, సకల ప్రాణుల్ని తనలాగే చూసుకుంటూ ఏ జీవిని హింసించకుండా, ద్వేషించకుండా అన్నిటినీ మిత్ర దృష్టితో పరస్పరం దర్శించుకుందాం అని ఆ వేదవాక్యం యొక్క భావం. ఆ మైత్రీ లక్షణమే తన స్వరూపంగా కలదు దేవి అని దీని యొక్క భావం. దేవపరంగా చూస్తే, దేహంలో ఉన్నటువంటి పిండాండం ప్రకారం చూస్తే ప్రాణుల జీవానికి మూలమైనటువంటి శ్వాసకు ప్రాణగాయత్రి అని పేరు. ఆ శ్వాస వల్లనే దేహంలో చైతన్యం కలుగుతుంది కనుక అదే జీవునికి ముఖ్యమైన మిత్రం అది. అంటే ఆ ప్రాణస్వరూపిణి అయిన దేవియే మిత్రరూపిణి అని అర్థం. అంటే దేహంలో ఉన్నటువంటి జీవికి ఆ ప్రాణస్వరూపమైనది మిత్రరూపిణి అని. ఈ బ్రహ్మాండపరంగా చూస్తే గ్రహ నక్షత్రాలు అన్నింటిలో కూడా తేజోరూపంగా కోట్ల కోట్ల సూర్యుల కాంతితో రూపంలో ఉన్నటువంటి దేవి అని కాబట్టి మిత్రరూపిణి అని అర్థం. సృష్టికి అందరికీ కూడా ప్రత్యక్ష సాక్షిగా తేజస్సుని, కాంతుల్ని ప్రసరింపజేసే దేవి అని దీని యొక్క భావం. అలాగే ఉజ్జద్భాను సహస్రాభ, భానుమండల మధ్యస్థ, మార్తాండ మండలారాధ్య, తరుణాదిత్యపాటల ఇవన్నీ కూడా, ఈ నామాలన్నీ కూడా సూర్యుని యొక్క కాంతిని, శక్తిని అతిక్రమించిన లక్షణాలు గల దేవి అనే భావాన్నే చెప్పాయి. కనుక దేవిని మిత్రరూపిణి అని చెప్పడానికి ఎంతో సందర్భంగా ఉంది ఇక్కడ. అలాగే భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో భగవానుడు అంటాడు, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అంటాడు. అంటే సమస్త ప్రాణులకి హితకారిగా, మిత్రునిగా, స్నేహితునిగా నన్ను గుర్తించిన వారు శాంతిని పొందుతున్నారు అని అర్థం. అలా శాంతిని ప్రసాదించేటువంటి మిత్రరూపిణి, హితస్వరూపిణి దేవి దీని యొక్క భావం. సూర్యుని యొక్క స్వరూపమైన దేవి అని ఆమె యొక్క భావం. లోకాలన్నిటికీ వెలుగునిచ్చేటటువంటి ద్వాదశాదిత్యుల యొక్క స్వరూపము, గ్రహ నక్షత్రాలు అన్నింటిలో కూడా తేజోరూపంగా కోట్ల కోట్ల సూర్యుల యొక్క కాంతి రూపము అని విస్తృతమైన భావం. మిత్రుడంటే స్నేహితుడు అనే అర్థంలో అందరికీ హితాన్ని కూర్చేటటువంటి మైత్రీ లక్షణ స్వరూపము, ఆ హితస్వరూపము, హితతత్వము, భక్తుల్ని సంరక్షించే అవ్యాజ కరుణా వాత్సల్య మూర్తి అని విశేషమైన భావం. హితకారిణి, స్మితభాషిణి,
స్నేహరూపిణి సవితృరూపిణి తేజ ప్రసరణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.